ఫ్రెష్గా ఉండే కరివేపాకును ఒలిచి పెట్టుకుందాం. ఈ రెమ్మలన్నీ కూడా కరివేపాకు రైస్ కోసము. ఇద్దరికి సరిపోతుంది కరివేపాకు రైస్లోకి. దీన్ని కడిగి కొద్దిసేపు ఆరబెట్టేద్దాం. కొద్దిసేపు ఫ్యాన్ గాలికి పెట్టేస్తాను, నీళ్ళంతా వంపేస్తాను. ఎక్కువ తడి ఉన్నా ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే మనము ప్యాన్ పైన వేయించుకుంటాం కాబట్టి అక్కడికి సరిపోతుంది. ఈ విధంగా పెనం పెట్టుకొని అది వేడైన తర్వాత, ఎలాగో తడి ఉంది కదా, తడి ఉందని మనం ఇప్పుడే ఆయిల్ వేయకూడదు. ఇది పొడి పొడిగా కావాలి. మనం ఆయిల్ వేయకుండా డ్రై రోస్ట్ చేసామనుకోండి తొందరగా మగ్గిపోతుంది, ఇదంతా కూడా తడిపోతుంది. తర్వాత ఆయిల్ వేసుకుందాము. అందులోపల వాటికి పౌడర్ కోసము కొద్దిగా ఉద్దిబాడ్లు, కొద్దిగా శనగబాడ్లు, ఒక 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం మిరియాలు, అందుకే 2 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. పులుపు కోసము కొద్దిగా చింతపండు. మనం చింతపండుకు బదులుగా నిమ్మకాయనైనా వాడచ్చు. మాడిపోతుంది, మాడిపోకుండా వేయించుకోవాలి. ఇక్కడ ఎక్కడ కూడా తడి లేదు. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఇందులో. ఇప్పుడు మాడకుండా నిదానంగా వేయించుకుందాము. ఇప్పుడు మీకు చూపించిన దినుసులన్నీ మనము కొద్దిగా ఆయిల్ వేసి సపరేట్గా వేయించుకోవచ్చు. ఇవి కొద్దిగా కాబట్టి నేను ఇందులోనే యాడ్ చేసి వీటితో పాటు వేయిస్తాను. ఆ కరివేపాకు వేగే లోపల ఇవన్నీ కూడా వేగిపోతాయి. ఇట్లా మాడకుండా వేయించుకోవాలి. నిదానంగా సిమ్లో పెట్టుకొని వేయించుకున్నామంటే బాగా వేగిపోతుంది. చల్లార పెడదాం. ఆయిల్ వేసుకుందాము తగినంత. కొద్దిగా ఆవాలు, అందులోనే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, అదేవిధంగా కొద్దిగా శనగబాడ్లు, కొద్దిగా ఉద్దిబాడ్లు. ఒకవేళ తినగలిగితే దాంట్లో శనగకాయ పప్పులు వేసుకోవచ్చు, లేదంటే క్యాషు కూడా వేసుకోవచ్చు. బాగా వేయించుకుందాం. ముందుగా పౌడర్ చేసుకున్నాం కదా, వాటిని అవన్నీ వేసి ఎక్కువ మాడిపోకుండా చూసుకోవాలి. ఎక్కువ టైం ఏం అవసరం లేదు, అన్నీ వేయించినవే కాబట్టి. ఇంకా ఆఫ్ చేసేసి అన్నం కలిపేద్దాం. కొద్దిగా ఉప్పు వేద్దాము.